శుభములు కలుగు నీకు. రండి బాబు, రండి. అలా వచ్చి కూర్చోండి. పర్వాలేదండి, వారాహిని ఒకసారి పిలిస్తే నేను ఒక విషయం చెప్పి వెళ్ళిపోతాను. వారాహి వస్తుందిలే బాబు, మీరొచ్చి అలా కూర్చోండి. మిమ్మల్ని నిలబెట్టి మాట్లాడితే నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. రండి బాబు, రండి. సార్ మీరు రేపు నాకు రేఖకి ఎంగేజ్మెంట్ జరగబోతుంది, నీకు తెలుసుగా. కానీ నాదొక కండిషన్. ఏంటది? మీరు రేఖని పెళ్లి చేసుకుంటేనే నేను రఘుని పెళ్లి చేసుకోను. మీకు తెలుసు మా ఇంట్లో నేను మా నాన్నే ఉంటామని. మాకు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు ఎవరూ లేరు. అందుకే రేపు నా తరఫున పెళ్లి పెద్దగా మీరు రావాలని అడగడానికి వచ్చాను. నేనా? మీరంటే మీరు ఒక్కరే కాదండి, మీ కుటుంబం అంతా. మేమందరమునా? అవునండి, నా తరఫున కూడా కొంతమంది ఆడవాళ్ళు ఉంటే బాగుంటుంది కదా. అందుకే మీరు, మీతో పాటు మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొని మా ఇంటికి వస్తే మనందరం కలిసి అరుంధతి గారింటికి వెళ్దాం. అది కాదు బాబు, మేం రావటం అరుంధతికి ఇష్టం లేదు. అందుకే మాకు చెప్పలేదు. ఇప్పుడు మీ తరపున మేమొస్తే తను వేరే రకంగా అనుకునే ప్రమాదం ఉంది. చూడండి, మీరందరూ మంచి మనుషులు, మీ మంచి మనసులు. మీలాంటి వాళ్ళు నా వెంటుంటే నాకు మంచి జరుగుతుందని నేను నమ్ముతున్నాను. మీరు వస్తే సంతోషపడతాను. మీరు సంతోషపడచ్చు, కానీ మా చెల్లి సంతోషం. చూడు వారాహి, ఏ తల్లైనా ముందు తన కూతురు సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది, కోపం పగ తీరాలని కాదు. అరుంధతి గారు కూడా తన కూతురు సంతోషమే చూసుకుంటుంది. కూతురు సంతోషంగా ఉండాలంటే ముందు కాబోయేవాళ్ళని సంతోషపెట్టాలి కదా. నేను రేఖతో పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నానో వాళ్ళందరికీ బాగా తెలుసు. ఖచ్చితంగా వాళ్ళు హాసినికి ఎలాంటి కష్టం జరిగేలా ప్రవర్తించరు, మీరు వచ్చినా సరే. అంటే నేను రావచ్చంటావా బాబు? ఖచ్చితంగా రావాలి అంటున్నానండి. అయితే వెళ్దామా వారాహి? చరణ్ గారికి రేఖకి నిశ్చితార్థం నా కళ్ళ ముందే జరగబోతుందన్నమాట. ఆ ఆశ తీర్చాలి. అలాగే అమ్మా, వెళ్దాం. సరే బాబు, అలాగే వస్తాం. చాలా సంతోషం అండి. అట్లీస్ట్ నా పెళ్లి కార్యక్రమాలైనా నాకు నచ్చిన మనుషుల ముందు జరుగుతాయి. సరే, నేను బయలుదేరుతానండి. రేపు పొద్దునే కారు పంపిస్తాను. కలిసి బతికే కాలమే మాయే నేడే, పగటి వేళ పీడ కలలాయే, అలసిపోని ఆశలే